ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి మీరు లోక్సభ ఎన్నికల్లో సపోర్ట్ చేయలేదు, ఇది నిజమా కాదా? ఇంకా గెలిచినప్పుడు ఎవరు గెలిపించారు? గెలిచినప్పుడేమో శ్రీనివాస్ గౌడ్ గెలిపించలేదు, ఓడిపోయినప్పుడేమో శ్రీనివాస్ గౌడ్ వాళ్ళు ఓడగొట్టిర్రు. అది ఉట్టి ఉట్టి మాటలు కదా. ఎందుకు మా పార్టీ టికెట్ ఇచ్చి నిలబెట్టుకొని దేశవ్యాప్తంగా మొత్తం ఒక సీటు అన్ని గెలిచి మామూలు గెలలేదనుకో, మీరు ఆ మాట అంటే అర్థం ఉంది. దేశం మొత్తము మోడీ గారా లేకపోతే రాహుల్ గాంధీ గారా అనే దాని మీద నడిచింది. దానిలో ఆయన ఓడిపోతే నా మీద వేస్తే ఎట్లా? ఆయన మరి లాస్ట్ గెలిపించిందే నేను కదా, ఆయనని గెలిపించిందే నేను, ఇద్దరు ఎమ్మెల్సీలను యునానిమస్గా గెలిపించిందే నేను, జిల్లా పరిషత్ చైర్మన్లను గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించింది నేను, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్లస్ జిల్లా అభివృద్ధిలో, ఇరిగేషన్ ప్రాజెక్టులలో, రకరకాల రిజర్వాయర్లలో, జిల్లాలో అనేక రంగాల అభివృద్ధిలో నా భాగస్వామ్యం, ఇండస్ట్రీస్ రావడంలో జిల్లా అభివృద్ధిలో నా భాగస్వామ్యం ప్రధానంగా ఉంది కదా. మీ ఓటమికి ఒక ప్రధానమైన గట్టి కారణం చెప్పగలుగుతారా? నా ఓటమి నేను ఇందుకే ఓడిపోయినా, వీళ్ళ వల్లనే ఓడిపోయినా. నాది ఒక్కటేంటంటే ప్రభుత్వం మేము చేసిన విధానాలలో ఇప్పుడు చెప్పినా కదా, దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు. మహబూబ్ నగర్, ఓన్లీ మహబూబ్ నగర్ చెప్పండి. మహబూబ్ నగర్లో నా నియోజకవర్గంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని హైయెస్ట్ 50,000 ఓట్లు ఉన్నటువంటి మైనార్టీలు ఓట్లు ఉన్నటువంటి నా నియోజకవర్గంలో మైనార్టీలకు ఎంతో సేవ చేసిన. 120 కోట్లతో మైనార్టీ స్కూల్ కట్టిస్తున్నా, హజజ్ కట్టించిన, దర్గాలు, పేదవాళ్లకు ఇమాం మౌజంలకు ఇండ్లు ఇచ్చిన, పేదవాళ్ళకు హాస్పిటల్ చూపించిన, ఆ వర్గాల వాళ్ళు ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో పోయి చనిపోతున్నారని చెప్పి పెద్ద మళ్ళీ 1000 పడకల అదనంగా 1000 పడకలు ఉండగా మళ్ళీ అదనంగా 1000 పడక హాస్పిటల్ కట్టిస్తున్నా. పేదవాళ్ళకి అందరికీ చిన్నగా ఫుట్పాత్ వాళ్ళకు కూడా షాప్స్ వేయించి ఫ్రీగా దుకాణాలు ఇప్పించిన, చాలా చేసిన. ఇండ్లు 4-5 వేల ఇండ్లు కట్టించి వాళ్ళకి పేదవర్గాలకు ఇచ్చిన, మైనార్టీలు కూడా ఇచ్చిన. కానీ వాళ్ళకి ఏమైపోయిందంటే ఇమ్మీడియట్గా బీజేపీ బీఆర్ఎస్ అని, బీజేపీ బీ టీం బీఆర్ఎస్ అని చెప్పి అసత్య ప్రచారం చేయడం వల్ల వాళ్ళు తొందరపడి చాలామంది మైనార్టీలు మాకు వేయలే. 50,000 ఓట్లలో హైయెస్ట్ ఓట్లు కాంగ్రెస్ పోతే నాకు 8,000 9,000 వస్తే గెలిచేవాడిని. నేను 9,000 ఓట్లు వస్తే నేను ఆ వర్గానికి 10 ఏళ్ళు కష్టపడి ఆ వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ పరంగా కూడా డీసీబీ చైర్మన్ మైనార్టీ, మార్కెట్ చైర్మన్ మైనార్టీ, కౌన్సిలర్స్గా అత్యధికంగా ఇప్పించిన. ఇంత రాజకీయంగా వాళ్ళని ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ బిజినెస్ డెవలప్ కావాలని ఎంత ప్రయత్నం చేసి చదువుకోవాలి, చదువుకొని మార్పు రావాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా చివరిగా ఏమైందంటే వారం రోజుల ముందర మైనార్టీలకు పోయి బీజేపీకి బీ టీం బీఆర్ఎస్ అని చెప్పడం వలన తొందరపడ్డరు. వాళ్ళు తెలుసుకున్న లోపలనే కొంపలు మునిగిపోయినట్లే. ఎలక్షన్ అయిపోగానే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయి మీ గురించి. ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ బ్రదరు శ్రీకాంత్ గౌడ్, మీ బ్రదర్ పేరు గట్టిగా వినపడ్డది అక్కడ. అన్న మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆ రాచకాలు చేసిండు, మహబూబ్ నగర్ మొత్తం భూ కబ్జాలు పెట్టిండు, ఇలాంటివన్నీ ఒక పెద్ద ఎత్తున చర్చ వచ్చింది. మీ తమ్ముడు కూడా మీ ఓటమికి కారణం అనే చర్చ కూడా బలంగా వినిపిస్తూ ఉంది. నిజమనుకోవచ్చా? ఎట్లా? తప్పు, 100% తప్పు. మా తమ్ముడు నాకు అండగా, ఇప్పుడు కుటుంబంలో ఎవరెవరు పని చేయాలి కదండి, పని చేయకుండా ఉండడానికి, ఒంటరి చేయడానికి, అట్లా పని చేయకుండా ఉండడానికి ఒక కారణం చూపించారు. అప్పుడు అరాచకం ఎక్కడ లేదు, అతను అరాచకం చేసిన ప్రసక్తే లేదు, ఉట్టిదే. ఇప్పుడు ఈరోజు ఏం అరాచకాలు అవుతున్నాయి మరి? మంత్రులు వాళ్ళు భార్యాభర్తలు ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మంత్రి ఉండొచ్చు, అన్నదమ్ములు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండొచ్చు. ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు నలుగురు అనేక పదవులు ఉన్నారు. వీళ్ళు ఒక శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు ఏం పదవి లేదు, ఒక చైర్మన్ లేడు, కౌన్సిలర్ కాడు. అన్నకు అండగా ఏదైనా పని చేయడానికి ఉంటే కూడా ఆయన మీద కూడా ఆరోపణలు చేసి ఆయన కారణం అంటే ఎంతవరకు చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణకు మాట్లాడుకుందాం. ఇప్పుడు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేస్తుంటారు, మీ పార్టీ నాయకులే. ఆయనకు సంబంధించిన తిరుపతి రెడ్డి కంపెనీకి పలానా 1000 కోట్లు బడ్జెట్ ఇచ్చిండు, కాంట్రాక్ట్ ఇచ్చారని మీ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది చెప్తున్నారు. ముఖ్యమంత్రి కాబట్టి అదే పీరియడ్లో మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు. సో మిమ్మల్ని అడ్డం పెట్టుకొని చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు మేము అధికారం లేము కదా, ఏం అరాచకం చేస్తే ఉన్నప్పుడైతే జరిగిందని ఇప్పుడు చూపించవచ్చు కదా. ఇప్పుడు మీ తమ్ముడు అరాచకం చేసి 100 కోట్లు సంపాదించి 1000 కోట్లు సంపాదించి ఏమున్నాయి అక్కడ? ఆయన దగ్గర ఇప్పుడు ఏం డబ్బులు లేవు, ఆస్తులు కనపడాలి కదా. ఇప్పుడు నీ భూమి గుంజుకుంటే వచ్చి నా భూమి గుంజుకుంటే చెప్పాలి కదా. ఏమున్నాయి? అసలు చేసింది ఎంత, అసలు జరిగింది ఎంత తెలియాలి కదా జనానికి కూడా. ఇవాళ ఏం జరుగుతుంది, 8 నెలల్లో ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎవరెవరు తమ్ముళ్ళు ఏమేమి చేస్తారు, ఎవరెవరు అన్నలు ఏమేమి చేస్తారు, ఎవరెవరు బంధువులు బావలు బామ్మడులు ఏమేమి చేస్తారు,
ఎవరెవరు బంధువులు ఏమేమి ఇది చేసిన, నేను ఏదైనా నా బంధువులని చెప్పొచ్చు కదా, మీ దగ్గర డేటా ఉంటే మాకు కూడా చెప్పొచ్చు కదా, ప్రేక్షకులు అందరు చూస్తారు. ఉన్నారు చాలా ప్రజలకే తెలుసు. అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు. అధికార పార్టీలో ఏం జరుగుతుంది, ఏ కాన్స్టిట్యూన్సీలో ఏం జరుగుతుంది, అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు, బావలు బామార్దులు ఏం చేస్తున్నారు, ఒక్క ఇంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్క ఇంట్లో ఎంతమంది ఎంపీలు ఉన్నారు, కుటుంబంలో ఎంతమంది రాజకీయంగా కుటుంబమే వారసత్వంగా ఎంతమంది పనిచేస్తున్నారు ప్రజలు గమనిస్తలేదా? మేము 24 గంటలు మేము ప్రజలకు అందుబాటులో ఉండి హాస్పిటల్లో పడ్డాడంటే హాస్పిటల్లో చూపించడము, తిండి లేదంటే తిండి పెట్టేయడము, కరోనా వచ్చిందంటే మా కుటుంబం మొత్తం కరోనాలో పనిచేసుకుంటా, భోజనాలు పెట్టించుకుంటా, సేవ చేసుకుంటా మేము ఉన్నాం. మేము ఎక్కడ కూడా మా కుటుంబం వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి బెదిరించి చేసుకుని ఏం లేదు. అక్కడ చిన్న చిన్న పనులు చేయడం తప్ప వేరేం లేదు. ఒక మనిషిని అప్రతిష్ట పాలు చేయాలంటే ఒక భాగం, అప్రతిష్ట పాలు చేయాలని ఏంటంటే ఒక క్యారెక్టర్ని దెబ్బతీయడానికి ప్రజలలో ఏంటంటే ఇట్లా కబ్జాలు చేస్తున్నాడు అని, ఒకడు ఏకంగా 1000 ఎకరాలు కబ్జాలు చేసి, నేను అదే చెప్తున్నా. 1000 ఎకరాలు ఇప్పుడు 1000 ఎకరాలు చేస్తే ఈ గవర్నమెంట్ వదిలిపెడుతుందా? 1000 ఎకరాలు బయట బండారం బయట పడదా? 1000 ఎకరాలు మాటలా? 1000 ఎకరాలు విడిచిపెట్టు, ఎకరాలు ఇంచు జాగానే అన్నదంలో విడిచిపెట్టినప్పుడు ఎవడు వదిలిపెడతారండి? అంటే కష్టపడి ఒక మంచిగా బతకొద్దు, మనం సంపాదించినటువంటి ఆస్తులు జనం కనపడొద్దు, మేమే ఆస్తులు సంపాదించుకోవాలి, మేమే మంచిగా ఉండాలి. వీళ్ళేంద్రా వీళ్ళు మంచి కార్లు తిరగడము, ఇట్లా మంచిగా కావడము, పేరు తెచ్చుకోవడము, ఆ పేరు తెచ్చుకోవడం కూడా ఓర్వలేకపోయారు.